ఈ నెల 19న ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ప్రాంగణాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ప్రతిష్టాత్మకమైన ఈ విభాగాలకు రాష్ట్రంలో ప్రత్యేక ప్రాంగణాలు సిద్ధమయ్యాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్ఐడిఎం ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణాల నిర్మాణాలు పూర్తయ్యాయి. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొని సకాలంలో సహాయ చర్యలు చేపట్టడంలో ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయి. విపత్తుకు సంబంధించి ఆధునిక సాంకేతికతతో ముందస్తు హెచ్చరికలు అందించడంలో క్రియాశీలకంగా వ్యవహరించనున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ప్రాంగణాలు ప్రారంభించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 18న గన్నవరం రానున్నారు. ఆ రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో విందులో పాల్గొనున్నారు. ఈ నెల 19 ఉదయం ఎన్ఐడిఎం కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ను అమిత్ షా ప్రారంభిస్తారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తారు. ఈ 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ 2012లో మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో స్టార్ట్ అయింది. ఇనీషియల్గా ఇది మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో టెంపరీ బిల్డింగ్స్ తోటి స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2021లో కృష్ణా డిస్ట్రిక్ట్ కొండపావులూరు విలేజ్లో పర్మనెంట్ బిల్డింగ్స్లో ఏర్పాటు చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఈ బెటాలియన్ యొక్క కార్యకలాపాలు 3 రాష్ట్రాలకు విస్తరించి ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి తెలంగాణ, ఇంకోటి కర్ణాటక. సో ఈ బెటాలియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ విజయవాడలో ఉంది. అలాగే దీని ప్రాంతీయ కార్యాలయాలు ఒకటి హైదరాబాద్, ఇంకోటి విశాఖపట్నం, 3 బెంగళూరు. సో ఈ 3 రాష్ట్రాల్లో ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా, మానవ సంబంధమైన విపత్తులు వచ్చినా కూడా మా బెటాలియన్లు ఇమ్మీడియట్గా యాక్షన్లోకి దిగి ప్రజల్ని కాపాడటం జరిగింది. ఇప్పుడు దాకా 1,00,000కు పైగా ప్రజల్ని వేరియస్ విపత్తుల నుంచి కాపాడటం జరిగింది. ఈ రీసెంట్గా మనం చూసుకుంటే విజయవాడలో సెప్టెంబర్లో జరిగిన విజయవాడ ఫ్లడ్స్లో కూడా మా రెస్క్యూయర్స్ రాత్రి పగళ్ళు కష్టపడి దాదాపు 25,000 మందిని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే సైక్లోన్స్లో ఎప్పుడు సైక్లోన్ వచ్చినా కూడా మా టీమ్స్ ఎప్పుడు రెస్పాండ్ అవుతుంటాయి.